చేసినందుకు కలిగిన ఫలితమే అయినా ఏ పాపము కానీ మీ మగవారు ఆడు అని అసలు నమ్మలేదు చేత ఏ సంఘాలు నమ్మని వాడు నిర్మూలమైపోవు. హాస్యముల కన్నా మాటలకు హాస్యం కూడా హత్తు పత్తు ఉండక్కర్లేదా? వడగమండు హాస్యమా చెప్పండి. నీకు పొరపాటే కానీ ఆ శుభవారం వచ్చినాడు ఉండనే ఉన్నది. ఆ సంగతి మీకేం చెప్పారండి? నేను చూసినాను. వీధికి మమ్మల్ని వచ్చిన మీ అమ్మ కంటపడవలసి వచ్చిన పెరటి కుమ్మం వచ్చేసరికి తలుపు తెచ్చుకుని పడాలను బయటపడినాడు. అంత అతను చూసి నన్ను చూసి అతను తెల్లబోయినాను. అంతటా అతనికి అనుమానం కలుగున్నట్టు కోడిగమలాడుతూ కొంత దూరం అలా వెళ్ళినాం. ఎలాగో కోడిగమలాడుతూ కొంత దూరం వెంట వెళ్ళి మరి సాగరంపై వచ్చారుగా. ఇంద్రకేతి సుబ్బారావు గారు అని మీరే అడగలేకపోయారా? ఏం చెప్పాడు? మేనమ్మ కావాల్సి వచ్చానని చెప్పినాడు. మరి చెప్పాడు కదండి. మీ సందేహం ఏమిటి? నా సందేహమా? నా సందేహం చెప్పినతో నీవు కోపగించుకోడు. అదే వారే నాకెందుకండి కోపం? అయినా నాయన ఏదైనా దోషము లేదు కదా. మీ ఇంటికి మేనమ్మ కావలసి వచ్చిన వాడు మీ ఇంటికి మేనమ్మ కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వీటికి ముందు పోక బెదర్తూ పెరడుతో కూడా పోవడం అప్పుడే ముఖం చుట్టించుకున్నాం. అప్పుడే వచ్చింది కోపం. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అందుకు భార్య మిత్రుడు కనపడి బహుకాల సమావేశంలో పరమ ఆగమించే అడుగులకు వెళ్ళిపోయింది కాదు. నేనే చెప్పేది కానీ సావధాన చిత్తులో ఆలకించాలి. సరేనా? ఏమండి, మా ఇంటికి మేళకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అన్నది మా ధర్మం. అందులోనే మా అమ్మ అతని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం మీద ఆ కృష్ణ సుబ్బారావు ఏం చేశాడు తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి